మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 16వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో జరగబోతుంది ఏమిటి, ఎటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి జాతకంలో గోచరిస్తున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఒక స్త్రీ మీ వైవాహిక జీవితంలో పుల్లలు పెడుతుంది, జాగ్రత్త. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే పరిస్థితులు వారికి అనుకూలంగా మారబోతున్నాయి. మీరు మాత్రం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ దేవత ఆరాధన తప్పక చేయండి. పరిస్థితుల నుండి తప్పక బయటపడతారు. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. కోర్టుకు సంబంధించిన విషయం చాలా కాలంగా వివాదంలో ఉన్నట్లయితే గనక విజయం సాధిస్తారు. పనిలో ఉన్న మీ ఉన్నత అధికారులు మీకు ఏదైనా వివరిస్తే మీరు దానిపై శ్రద్ధ వహించండి. లేకపోతే గనక పనిలో కొంత భాగం చెడిపోవచ్చు. ఎవరితో అయినా ఏదైనా లావాదేవీ చేస్తే గనక జాగ్రత్త, లేకుంటే మోసపోతారు. కార్యాలయంలో చాలా జాగ్రత్త. ఈ రోజున పనిని పూర్తి చేయండి. ఎందుకంటే ఈ రోజు పని రేపటికి మీరు వాయిదా వేస్తే గనక ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల ఆశీస్సులతో జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో సోమరితనాన్ని అనుభవిస్తారు. పరస్పర బంధం కూడా తక్కువ. ఆర్థిక విషయాల్లో మీరు ఏదైనా పత్రాన్ని జాగ్రత్తగా చదివిన తర్వాతే సంతకం చేస్తే మంచిది. లేకపోతే అపార్థాలు తలెత్తవచ్చు. అలాగే ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. మీ యొక్క కుటుంబంలో స్త్రీ గురించి ఆందోళన చెందుతారు. మరియు మీరు అహం వివాదాలకు దూరంగా ఉండండి. ఈ రోజున మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో సహనంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రోజున మీరు విన్నది అంతా కూడా నిజమని భావిస్తే గనక కష్టాల్లోకి మీకు మీరుగా వెళ్లి చిక్కుకున్నట్లు అవుతుంది. మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ యొక్క దాంపత్య జీవితంలో తీసుకురావద్దు. మీరు వైవాహిక జీవితంలో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు వారికి కంటికి కనిపించిన దూరం ఎక్కువ అయిపోతుంది. మనసుకు చాలా వరకు కూడా మీరు సర్ది చెప్పుకోలేకపోతారు. కావున ఒక స్త్రీ మీ జీవితంలో అలజడి సృష్టించడానికి ఎన్నో పథకాలు పన్నుతుంది. ఆ యొక్క స్త్రీ పాచికలు పారకుండా మీరే సంయమనం వహించండి. చెవులకు విన్నది అంతా కూడా నిజమని భావించొద్దు. అలాగే కంటికి కనిపించినది కూడా నిజమని భావించొద్దు. మీ యొక్క జీవిత భాగస్వామి ఎటువంటి వారో ఒక్కసారి మననం చేసుకోండి. పరుష పదజాలంతో మాట్లాడేటటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి మనసులో ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోండి. ఈ రోజున మీకు వారికి గొడవ జరగొచ్చు, లేదా ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి గొడవ, కంటికి కనిపించని దూరం మీకు వారికి మధ్యన ఉండవచ్చు. ఈ యొక్క దూరాన్ని తెలుసుకున్న ఆ స్త్రీ పగబట్టి మీ జీవితంలో ఇలా చేయబోతుంది. కావున ఇటువంటి స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉంటూ వారిని ఎంత దూరం పెట్టాల్సి వస్తే అంత దూరం పెట్టండి. వారు సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక మీకు బాగా దగ్గరైనటువంటి ప్రియమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చునో. ఈ స్త్రీ కాలనాగు రూపంలో ఈ రోజున మీ జీవితం మీద కాటేయబోతోంది. అనేక రకాల పుల్లలు పెడుతుంది. అనేక రకాల విషయాలు జరగనివి కూడా జరిగినట్లుగా మీకు తెలియపరుస్తుంది. కావున మీకు మీరుగా అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క ఆహాన్ని పక్కన పెట్టండి. ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించండి. బంధాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే గనక మీ జీవితం బాగుంటుంది. ఈ రోజున కుటుంబ సభ్యుల సహాయం కూడా మీకు ఎంతగానో లభించబోతుంది. అంతేకాకుండా మీరు అనుకుని ఇద్దరూ కలిసి
కొన్ని రకాల పనులు కూడా పూర్తి చేయబోతున్నారు. అవి ఇంటి పనులు కావచ్చు, లేకపోతే గనక ఏదైనా కార్యక్రమాలు ఏమైనా కావచ్చును. ఇరువురు అనుకొని మీరు ఏదైతే పని చెయ్యాలి అని ఎప్పటినుంచో పోస్ట్ పోన్ చేస్తున్నారో ఆ యొక్క పనులను పూర్తి చేస్తారో. ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా ముందుకు సాగడానికి ఈ రోజున మీ యొక్క భాగస్వామి మీకు సాయం చేస్తారు. వేరే విధమైన పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టేసి మీరు వాటిని అన్నింటినీ కూడా విడిచిపెట్టి వారితో పాటుగా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామికి, ప్రేమిక భాగస్వామికి ఈ రోజున మీరు చాలా వరకు కూడా రొమాంటిక్ గా కనిపిస్తారు. అలాగే డబ్బు విషయంలో ఇరువురు చాలా జాగ్రత్తగా ఉండండి. దిగుమతి ఎగుమతికి సంబంధించిన వ్యాపారాలు అయితే ఈ రాశి జాతకులకు ప్రస్తుతానికి నెమ్మదిగా ఉంటాయి. ఏ పనిలో అయినా మెరుగైన పనితీరు కనబరచడానికి మీరు కొత్తగా ఏదైనా చేస్తారో. ప్రభుత్వ పనిలో నిమగ్నమైన వ్యక్తులు తమ పని ప్రదేశంలో మార్పు కారణంగా కాస్త ప్రతికూలంగా భావించొచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే గనక ఈ రోజున దానంతటా అదే తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున శని భగవానుణ్ణి మీరు పూజించండి. ఓం శనేశ్వరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని అనునిత్యము కూడా పఠించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.